హలో అండి. నమస్తే. విజయసారథి అమ్మ నానపనేని. ఎప్పటి నుంచి ఉంటున్నారు తెనాలిలో? తెనాల్లో 2013 నుంచి. 5 ఇయర్స్ నుంచి ఏదైనా డెవలప్మెంట్ చూస్తున్నారా? ఏమీ లేవమ్మా. ఎందుకండి, రీజన్ ఏంటి? గవర్నమెంట్ అట్లా ఉంది. మరి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మాత్రం మీరే కదా ఎన్నుకున్నది. ఒక్కసారి ఛాన్స్ అన్నారు, భస్మాసురుడి హస్తంలాగా నెత్తి మీద చేయబెట్టాడు. రాష్ట్రం సర్వనాశనం అయింది. వాళ్ళ నాన్న చూసి ఏదో చెట్టును చూసి కాయలు అమ్మినట్టు గోట్లు వేశారు గబగబా. వేసిన తర్వాత కదా తెలిసింది విజన్ ఉన్న నాయకుడికి ఆర్థిక నేరస్తుడికి ఉన్న డిఫరెన్స్ ఏంటో ఈ 5 సంవత్సరాలు బయటపడింది. మరి జాబ్ పరంగా, మీ పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా అందరూ బెంగళూరు, హైదరాబాదు, చెన్నై పారిపోతున్నారు. ఎలాంటి డెవలప్మెంట్ కోరుకుంటున్నారు? ఎలాంటి డెవలప్మెంట్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఫస్ట్ కంపెనీలు రావాలి, యువతకు ఉద్యోగాలు రావాలి. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? విజన్ ఉన్న నాయకుడు కావాలి. అది చంద్రబాబు నాయుడు అయితేనే సాధ్యం. చంద్రబాబు గారు వస్తే ఏం మార్పు జరగవచ్చు? ఐటీ ఎట్లా డెవలప్ చేశారనేది చూసాం హైదరాబాద్లో. ఇప్పుడు వరల్డ్ వైడ్గా అన్ని కంపెనీలకు సీఈఓలుగా ఉన్నారంటే ఆయన వేసిన పునాదే. ఇంకంతకన్నా నిదర్శనం ఏం కావాలి? ఇలా జరిగితే మీరు అందరు హ్యాపీగా ఉంటారు కదా? చంద్రబాబు నాయుడు వస్తే అందరూ హ్యాపీగా ఉంటారు, రాష్ట్రం డెవలప్మెంట్ అయ్యిద్ది, దాని ద్వారా దేశం కూడా డెవలప్మెంట్ అయ్యిద్ది. లేదంటే సంకనాగిపోద్ది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.